చెప్పిన తర్వాత ఈ తెలంగాణ విరగొట్టినది. అక్కడ వాళ్ళు అద్వానీ చాలా క్లియర్ గా ఒక లెటర్ కూడా ఈ రోజున ఈ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. అద్వానీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఇవ్వడానికి కుదరదన్నట్టుగా ఆ లేఖ కూడా ఈ రోజు సపోర్ట్ చేస్తున్నట్టుగా బహిరంగంగా చేశారు. కానీ ఈ రోజు బీజేపీ అంతా సపోర్ట్ చేసిన బీజేపీకి ఉన్న ఒక పార్లమెంట్ మెంబర్ కూడా బీజేపీకి లేరు. ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఉన్న బలం చాలా తక్కువ. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో బలం చాలా తక్కువ కాబట్టి బీజేపీని పెద్ద కన్సిడర్లో తీసుకోలేకపోయినా ఒక బలమైన వాదం. ఎందువల్లంటే తెలంగాణలో ఒక సెంటిమెంట్ ఉంది, రిజైన్ చేశారు. ఆ బలమైన వాదాన్ని ఈ రోజున సోదరుడు సర్వేస్ వచ్చిన చాలా బలంగా వినిపించారు. కాబట్టి అదేవిధంగా దానికి ఆల్టర్నేటివ్ గా ఎందుకు కలిసి ఉండాలన్న వాదం కూడా కేశవరావు ఆంధ్ర ప్రాంతం నుంచి వినిపించారు. కన్క్లూజన్ ఏంటంటే దీన్ని కాన్సెన్సస్ ద్వారా పరిష్కరించుకోవాలన్న ఒక భావం వ్యక్తీకరించబడింది తప్పితే కొత్తగా ఈ రోజున సభలో జరిగినది ఏం లేదు. సభలో ఒక తెలంగాణ యొక్క సెంటిమెంట్, అక్కడ చనిపోతున్న విధానం అన్నీ జరిగినాయి తప్పితే ఇంకోటి ఏం జరగలేదు. కాబట్టి ఇంకొకటి నేను చెప్తున్న విషయంలో ఇంకోటి ఏంటంటే ఖచ్చితంగా 100% ఈ తెలంగాణ ఆంధ్ర వెళ్ళిపోతే వర్గీకరణ సమస్య అన్నది కూడా పరిష్కారం అవుతుంది అన్నది నా పర్సనల్ భావన. కాబట్టి ఒక సెంటిమెంట్ ఉంది. కాబట్టి దీన్ని సుదీర్ఘంగా చర్చించకుండా 3 నెలలు టైం అని ప్రకటించారు. కాబట్టి ఎంత త్వరగా ఈ సమస్యకు పరిష్కారం కొనుక్కుంటే అంత మంచిదని నా ఉద్దేశం. ఇక్కడ సర్వే సత్యనారాయణ కూడా వచ్చారు ఈరోజు.